సెలబ్రిటీస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. వాళ్ళకి కావాల్సిన మేకప్, హెయిర్ కోసం ఒక స్పెషలిస్ట్ ఉంటారు. సో ఈరోజు మనతో మాన్సా ఉంది. మాన్సా ప్రతి ఒక్క సెలబ్రిటీకి డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఆ మాన్సాతో పాటు మనతో ఒక మోడల్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీకు మేకప్ సీక్రెట్స్ ఇక బెస్ట్గా లుక్ ఎలా ఉంటుంది మాన్సాని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ మానసా. హాయ్ మాన్సా గారు. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. సో మాన్సా గారు చెప్పండి, ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఆర్ సోషల్ మీడియా చూస్తే గ్లాసీ లుక్, ఓకే, సమ్ బ్రైడల్ లుక్, డిఫరెంట్ లుక్స్ చూస్తున్నాం. ఎంత అందంగా ఉన్నారు. ఫిల్టర్స్ ఉంటాయా లేదా కూడా తెలియట్లేదు. సో మీరు చెప్పాలి, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సెలబ్రిటీస్ ఎలా ఉంది? సో చాలామంది అయితే మనకి ఎక్కువ గ్లాస్ ఫినిష్ మేకప్ కావాలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. రెఫరెన్స్ పిక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా అది ఎడిటెడ్ అయ్యి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొరియన్ గ్లాస్ ఫేషియల్ ఎట్లయితే వస్తుందో గ్లాస్ ఫినిష్ లుక్ అంటారు, కానీ వాళ్ళ స్కిన్ సేమ్ మేకప్ కూడా అలాగే అడుగుతున్నారు, గ్లాస్ ఫినిష్ కావాలని. కానీ అది కొరియన్ స్కిన్, వాళ్ళ టెక్స్చర్ చాలా స్మూత్గా, అసలు వాళ్ళకి ఏ టెక్స్చర్ అంటూ ఉండదు అనమాట. స్కిన్ పైన పింపుల్స్, యాక్ని అట్లాంటివన్నీ. సో వాళ్ళకి సూట్స్ బెటర్. మన ఇండియన్ స్కిన్ హ్యావ్ లిటిల్ బిట్ టెక్స్చర్స్, పోర్స్ ఉంటాయి, పింపుల్స్, యాక్ని ఉంటుంది, ట్యాన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి ఎలా సూట్ అవుతుందో డ్యూయి లుక్ అనేది నేను చూపించబోతున్నాను ఇవాళ. అండ్ ఇంకొకటి, డ్యూయి లుక్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్స్ కూడా. అంటే ఎవరికి చేస్తే బాగుంటుంది, ఎవరికి చేయకూడదు, ఎవరికి చేయాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో నేను చెప్పుకుంటూ మీకు నేను ఐ విల్ స్టార్ట్ ఆఫ్ మై మేకప్. ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద శానిటైజర్. మెయిన్ ఏంటంటే మనం స్కిన్ ఫేస్ని టచ్ చేస్తున్నప్పుడు క్లయింట్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ వీ నీడ్ టు sanitize our hands. That's very important. Yes. Okay. So I'll just moisturize your skin. Close your eyes. దీంట్లో కూడా మాయిశ్చరైజర్స్లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ అండి. ఆల్వేస్ మనం అందరికీ ఒకటే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టలేము. సో ఆయిలీ స్కిన్కి డిఫరెంట్గా, డ్రై స్కిన్కి డిఫరెంట్గా. సో నేను ఐఎమ్ యూజింగ్ ఎంబ్రాలిసిస్. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్రీమ్. దిస్ హ్యాస్ లైక్ ప్రైమర్ అండ్ క్రీమ్. సో నార్మల్గా అయితే డ్రై టు నార్మల్ స్కిన్కి యూజ్ చేస్తాము, బట్ ఆయిలీ స్కిన్కి కూడా క్వాంటిటీని బట్టి వీ కెన్ యూజ్ ఇట్. లిటిల్ బిట్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ వోంట్ లుక్ ఆయిలీ. మీరు చాలామంది సెలబ్రిటీస్కి చేశారు. సో ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరు చాలా టైం ఎక్కువ తీసుకుంటారు మేకప్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి, పిక్చర్స్ తీసుకోవడానికి. కొంతమంది చాలా క్విక్గా ఉంటారు, లైక్ లక్ష్మీ మంచి లాగా చాలా క్విక్గా మేకప్ అయిపోవాలి, చాలా క్విక్గా ఉంటారా? యా, అన్ని తను చాలా ఫాస్ట్, ఏ పంచి చేసినా కూడా చాలా ఫాస్ట్. అలాగే తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే వర్క్ కూడా అలాగే ఉండాలని. సో నాకు మేడంకి మ్యాచ్ అయింది అదొక్కటి ఎక్కువ. సో వీఆర్ వెరీ క్విక్ అనమాట. అండ్ గర్ల్స్ ఎక్కువ ఉండాలని కోరుకుంటారు చుట్టూతా ఎక్కువ. యా, ఎప్పుడు వాళ్ళనే మోటివేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఏం పెడుతున్నాం? మనం ప్రైమర్ పెడుతున్నాము. ఇట్స్ అ పోర్ మినిమైజర్ ప్రైమర్ బికాస్ షీ హ్యావ్ లిటిల్ బిట్ పోర్స్. సో ఇది ఏం చేస్తుందంటే స్మూతన్ అవుట్ చేస్తుంది ఫైన్ లైన్స్, పింపుల్స్ అండ్ పోర్స్ ఇవన్నీ మినిమైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ టెక్స్చర్ కొద్దిగా స్మూత్ చేస్తుంది. సో ఇది పెట్టడానికి కూడా ఏదైనా స్పెషల్ టెక్నిక్ ఉంటుందా? ఇదే యాంగిల్లో పెట్టాలి, డాట్స్ పెట్టి పెట్టాలి అట్లా ఏముండదు, బట్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అండ్ ఎక్కువ బ్లెండ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మసాజ్ చేయకుండా అంటే ఫస్ట్ పెనిట్రేషన్ అయిపోవాలి అది. అట్లానే మనం బాగా రబ్ చేయొద్దు దాన్ని, రింకిల్స్ ఫామ్ అవుతాయి ఎక్కువ రబ్ చేస్తే. స్మూత్గా అప్లై చేయాలి. అండర్స్టూడ్. పెనిట్రేషన్ కూడా అయ్యేటట్టు చూడాలి మాయిశ్చరైజర్ అయితే. ఓకే, బట్ ప్రైమర్ వీ కెన్ జస్ట్ అప్లై ఆన్ ద జస్ట్ లేయర్ లాగా, బికాజ్ ఇట్స్ ఫిల్లింగ్ ద గ్యాప్స్ కదా. కరెక్ట్. సో జస్ట్ ఇట్లా స్మూత్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో నౌ వీఆర్ యూజింగ్ కన్సీలర్. కన్సీలర్ మనం స్పెషలీ టు హైడ్ అవర్ బ్లెమిషెస్, పిగ్మెంటేషన్, అండర్ ఐ సర్కిల్స్ని హైడ్ చేయడానికి వాడతాము. బట్ చాలామందికి కన్సీలర్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకొకటి కలర్ కరెక్షన్, స్పెషల్గా డార్క్ అండర్ ఐస్ ఉన్నప్పుడు ఎలాంటి, మన ఇండియన్ స్కిన్కి ఎలాంటి కలర్ కరెక్షన్ కన్సీలర్స్ వాడాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే మనం ఆరెంజ్, మన స్కిన్ టోన్ చాలా వీటిష్ టోన్లో ఉంటుంది, మన అండర్ టోన్ వచ్చేసి ఆరెంజ్లో ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ట్యాన్ మన మెయిన్ షేడ్లో రావాలంటే కొద్దిగా ఆరెంజ్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అది డిపెండ్ ఆన్ ద పిగ్మెంటేషన్, డిపెండ్ ఆన్ ద ట్యాన్, మనం ఎంత ఆరెంజ్ వాడాలని. అలానే ఆరెంజ్ వాడమంటే చాలామంది ఎక్కువ ఆరెంజ్ వాడేస్తారు, దానివల్ల వాళ్ళ స్కిన్ అంతా బాగా ఆరెంజ్ కనిపిస్తుంది. సో ఎంత అవసరమో అంతే పెట్టాలి, ఎక్కడ అవసరమో అంతే పెట్టాలి. అండ్ ఇంకొకటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనకి, ఫింగర్తో పెట్టాలా, బ్రష్తో పెట్టాలా, లేకపోతే స్పంజ్తో పెట్టాలా అనేసి చాలా ఉంటాయి.
సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లిక్విడ్ అనుకోండి, లిక్విడ్ అయితే నేను బ్రష్ యూస్ చేస్తాను. ఒకవేళ ప్యాన్ కేక్ అనుకోండి, ఫింగర్తో తీసుకొని మనం ఫింగర్తో కూడా అప్లై చేయొచ్చు. దిస్ స్పెషల్లీ వి యూజ్ రింగ్ ఫింగర్ బికాజ్ ఇందులో వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ ప్రెషర్ పడదు స్కిన్ పైన అని చెప్పేసి. ఒకవేళ నేను కేక్ లాంటివి యూజ్ చేస్తే కనుక ఫింగర్ యూజ్ చేస్తాను. ఆర్ లిక్విడ్ ఐమ్ యూజింగ్ అంటే బ్రష్, డెఫినెట్లీ బ్రష్ యూజ్ చేస్తాను. అండ్ బ్లెండర్ అనేది లాస్ట్లో టు బ్లెండ్ ఇట్ ఈక్వలీ అండ్ లిటిల్ బిట్ న్యాచురల్గా ఉండడానికి అని చెప్పేసి బ్లెండర్ వాడతాం. సో ఇందాక మీరు చెప్పారు కన్సీలర్ ఎప్పుడు మన స్కిన్ టోన్ కంటే ఒక షేడ్ డార్కర్గా పెట్టాలి. యా, ఆల్వేస్. ఎందుకంటే ఫస్ట్ మనము మన ఫౌండేషన్ వచ్చేసి మన స్కిన్ టోన్ మ్యాచ్ చేస్తాం కాబట్టి మనం ఉన్న డార్క్ ఏదైనా పిగ్మెంటేషన్ ఉన్నదానికి లైట్ పెట్టేసామనుకోండి, అది ట్రాన్స్లూసెంట్ కొట్టేసి గ్రేగా కనిపిస్తుంది. సో ఆ గ్రే కనిపించొద్దంటే వన్ షేడ్ డార్కర్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు తను అంటే ఫేర్ కాబట్టి తనకి ఓకే, బట్ లిటిల్ బిట్ వీటిష్ స్కిన్కి కానీ డార్క్ స్కిన్కి ఎలా చేయాలి? ఇప్పుడు తన స్కిన్కి కూడా నేను 1-2 షేడ్ డార్కరే యూజ్ చేశాను కన్సీలర్. ఎందుకంటే ఆ ఏరియా డార్క్ ఉంది కదా. ఓకే, సో ఏ ఏరియా అయితే డార్క్ ఉందో అక్కడ మనం డార్కే వాడాలి. ఎనీ స్కిన్ టోన్. ఇప్పుడు మన ఏరియా డార్క్ ని బట్టి మన ఇంటెన్సిటీ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఫేర్ ఇక్కడ ఉంది కానీ అక్కడ మాత్రం డార్కే ఉండింది, అండర్ ఐస్ మాత్రం డార్కే ఉండింది. సో మనం ఈ షేడ్ వాడలేం, సో డార్కరే వాడాలి. సో మన స్కిన్ షేడ్ కన్నా 2 షేడ్ డార్కర్ అంటాం అందుకే. అండర్స్టూడ్? గుడ్. నెక్స్ట్ ఏం పెడుతున్నాం? నెక్స్ట్ ఫౌండేషన్. సో ఫౌండేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. లైక్ టింటెడ్ ఫౌండేషన్, సిరమ్ ఫౌండేషన్, లిక్విడ్ కేక్ ఫౌండేషన్, స్టిక్ ఫౌండేషన్, చాలా ఉంటాయి ఇలా. సో డిపెండ్స్ మన డ్యూరేషన్ ఆఫ్ ద ఈవెంట్, లైక్ 4 hours ఈవెంటా, 10 hours ఈవెంటా, టీవీ షోవా, కెమెరా ముందున్నామా లేకపోతే అవుట్ ఆఫ్ ద కెమెరా ఉన్నామా, ఇండోర్ ఉన్నామా, మన ఈవెంట్ ఏంటి, ఇండోరా అవుట్డోరా, సమ్మరా వింటరా, ఇట్ డిపెండ్స్ అ లాట్ అండి. చాలా ఉన్నాయి ఇందులో. సో ఫౌండేషన్ అనేది ఇట్స్ బెటర్ ఐ డ్యాబ్ అనమాట. సో బ్రష్తో ఎవరికైతే చాలా మినిమల్ మేకప్ కావాలి అనేది బ్రష్తో అప్లై చేసేసి మనం బ్లెండర్ చేయొచ్చు. బట్ అది లాంగ్ లాస్టింగ్ ఉండాలి మేకప్ అండ్ బ్లెండ్ అవ్వాలి బాగా స్కిన్లోకి అంటే ఐ యూజ్ అ బ్లెండర్. అండ్ సి ఇట్ ఆల్ డిపెండ్స్ స్కిన్ టు స్కిన్ అనమాట. ఇప్పుడు డ్యూయి ఫినిష్ అంటే మనము ఆయిలీ స్కిన్కి కూర్చోబెట్టేసి, లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్లయింట్స్కి తెలియదు. లైక్ ఐ వాంట్ డ్యూయి అంటారు, వాళ్ళది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ కానీ తెలియదు. సో డ్యూయి అంటే ఏంటిదంటే మన స్కిన్ షైన్ అవ్వడం. సో ఆ షైన్ అంటే న్యాచురల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి న్యాచురల్ షైన్ ఉంటుంది, ఓకే, డ్రై స్కిన్ వాళ్ళకి ఉండదు. సో వాళ్ళకి ఒక డ్యూయి చేస్తే అర్థం ఉంది. సో ఈవెన్ దో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా డ్యూయి చేయొచ్చు, కానీ ఏ పార్ట్స్లో అవాయిడ్ చేయాలి, ఏ పార్ట్స్లో డ్యూయి చేయాలనేది ఇంపార్టెంట్. సో డ్యూయి చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, షైన్ వల్ల మనకున్న స్కార్స్, పింపుల్స్, ఓపెన్ పోర్స్ అన్నీ హైలైట్ అవుతాయి. సో మనకు అవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి ప్రాబ్లము, మనం డ్యూయి అవాయిడ్ చేయడం బెటర్, మ్యాట్కి వెళ్ళడం బెటర్. వేరే ఏరియాస్లో మన చీక్ బోన్ దగ్గర, నోస్ దగ్గర, ఐబ్రో, లైక్ ఫోర్ హెడ్ పైన ఇట్స్ టైట్ స్కిన్, అక్కడ టెక్స్చర్ ఎక్కువ లేనప్పుడు వీ కెన్ యూజ్ అ షిమ్మర్ డ్యూయి ఫినిష్. మిగతా ఎక్కడైతే నోస్ మీద యాక్నే ఎక్కడ ఉందో అట్లాంటి ప్లేస్లో మనము డ్యూయి కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా మన మంచి పార్ట్ని మనం చూపించుకోవాలి, వేరేది హైడ్ చేసుకోవాలి. మేకప్ ఈజ్ దాట్ యాక్చువల్లీ. సో మన మంచి బ్యూటిఫుల్ పార్ట్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. కాంటోరింగ్ అనే ఈ వర్డ్ కూడా మనం వింటూ ఉంటాం మేకప్లో. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్? కాంటోరింగ్, హైలైటింగ్. కాంటోరింగ్ పక్కనే హైలైటింగ్. ఓకే, సో కాంటోరింగ్ వచ్చేసి అన్వాంటెడ్ పార్ట్స్ని మనం హైడ్ చేస్తాం. ఓకే, సో మనకి న్యాచురల్గా షాడోస్ ఉంటాయి మన ఫేస్లో, మనం గమనించారు కదా, ఇక్కడ. సో వీ హ్యావ్ షాడోస్. సో మనం బేస్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది కవర్ అయిపోతుంది, సో ఫ్లాట్ అయిపోతుంది మన ఫేస్. సో అలాంటప్పుడు మనం కొద్దిగా కాంటోర్ చేస్తాం, కానీ హెవీ కాంటోర్ ఎవరికి చేస్తామంటే అన్వాంటెడ్ ఏరియా, లైక్ చిన్ ఉంది, డబల్ చిన్ ఉంది, లేకపోతే నోస్ చాలా లావుగా ఉంది, ఫోర్ హెడ్ చాలా పెద్దగా ఉంది, అలాంటి వాళ్ళకి మనము షార్ప్ చేయడానికి, ఫీచర్స్ని హైలైట్ చేయడానికి చేస్తాం. హైలైటింగ్ ఏంటంటే ఏదైతే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, లైక్ హై చీక్ బోన్, నోస్ షార్ప్ కనిపించాలి, ఐబ్రో బోన్ షైన్ అవ్వాలి, అలాంటి దానికి మనము హైలైట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే హైలైటింగ్ అంటే ఓన్లీ నాట్ విత్ ద షిమ్మర్. హైలైటింగ్ మీన్స్ మనం షైన్ వేస్తేనే హైలైటర్ కాదు, లైటర్ షేడ్. ఇప్పుడు కన్సీలర్ మనం
2 షేడ్ డార్క్ తీసుకున్నాం. అది హైలైట్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ 1 షేడ్ ఆర్ 2 షేడ్ లైటర్ కన్సీలర్ ఆర్ ఫౌండేషన్ టు జస్ట్ హైలైట్. ఎక్కడ హైలైట్ చేస్తాము, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అండర్ ఐస్ ఉంటాయి చాలా మంది, కళ్ళు లోపలికి ఉంటాయా, లోపలికి ఉంటాయి. సో లోపలికి మనం డార్క్ పెడతా కొద్దీ అది ఇంకా లోపలికే ఉంటాయి కళ్ళు ఇవి, ఎస్పెషల్లీ దిస్ ఏరియా. సో ఇది బయటికి కనిపించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈక్వల్ మన టోన్కి తీసుకురావాలి. మన స్కిన్ టోన్కి ఈక్వల్గా తీసుకొచ్చాక తర్వాత 2 షేడ్ లైటర్ పెట్టి దాన్ని బయటికి తీసుకురావాలి, హైలైట్ చేయాలి. సో అది లైట్ షేడ్ పెట్టంగానే ఏమవుతుందంటే ఈ గుంతలు కాస్త ఫ్లాట్గా కనిపిస్తాయి. సో మనకి ఎక్కువ లోతుగా ఉన్నట్టు కనిపించవు అనమాట ఐజ్. అండ్ షార్ప్గా మనకి చీక్ బుక్ పైన, నోస్ పైన ఇవన్నీ కూడా మనం షైన్తో కూడా చేసుకోవచ్చు. బట్ స్పెషలీ ఇలాంటి ఏరియాస్లో మనం ఎక్కడైతే షైన్ పెట్టలేమో, షిమ్మర్ యూజ్ చేయకూడదు కదా అండర్ ద ఐజ్. సో టు బ్రింగ్ అవుట్ దాట్ వీ నీడ్ టు యూజ్ అ లైటర్ షేడ్స్. సో ప్రీతికి మనము ఎక్కడ హైలైట్ చేస్తాం, అండర్ ఐజ్ కూడా చేశాను నేను తనకి లైట్ షేడ్ తీసుకొని. సో లిటిల్ బిట్ ఇన్సైడ్ అనిపించినాయి కళ్ళు. సో అలా మనకి ఎస్పెషలీ కొద్ది పెద్దవాళ్ళకి కావచ్చు అండ్ బ్రైడ్స్కి ఎక్కువ టైర్డ్ అయిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో అలాంటి అందరూ వాళ్ళకి. అండ్ ఇంకోటి మన నార్త్ ఇండియన్ పఫీ ఐస్ కి నెవర్, అక్కడ ఇంకా మీరు కౌంటర్ చేయండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా రెగ్యులర్గా మేకప్ చేయడం, హైలైట్ చేయడం, కౌంటర్ చేయడం అందరికి తెలుసు, కానీ పఫీ ఐస్ని ఎలా హైడ్ చేయాలో చాలా మందికి తెలియదు. సో పఫీ ఐస్ ఏంటంటే పఫీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన పఫీ ఏరియా పైన డార్కర్ షేడ్ యూజ్ చేస్తే అది లోపలికి వెళ్తుంది. ఎక్కడైతే జస్ట్ ఎండింగ్లో లోపలికి వెళ్తుందో అక్కడ మనం లైటర్ షేడ్ యూజ్ చేస్తే పైకి వస్తుంది. కానీ ఆ రెండు కూడా నీట్గా బ్లెండ్ చేయాలి. ఇది నేను యాక్చువల్లీ ఒక ట్రైనర్ నాకు ఇది ట్రైన్ చేశారనమాట చాలా బిగినింగ్లో, ఎలా ఈ పఫీనెస్ని తీయాలి అనేసి. తర్వాత నాకు నాలెడ్జ్ వచ్చినాక ఐ ట్రైడ్ మెనీ టైమ్స్ డూయింగ్ దాట్. ఇట్ వర్క్డ్ వెరీ నైస్, ఇట్ వర్క్డ్ యాక్చువల్లీ. సో పౌడర్స్ అన్నా కాంటోర్స్ అన్నా కూడా మనకి లిక్విడ్ ఫామ్లో, కేక్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో ఉంటాయి అన్నీ. మనకు ఇప్పుడు ఈ కాంటోర్ కూడా చూడండి, పౌడర్ చేస్తున్నాం మనం. హెవీ కాంటోరింగ్ కావాలంటే క్రీమ్ కాంటోర్ యూజ్ చేయొచ్చు మనం, దానిపైన పౌడర్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ మైల్డ్ కాంటోర్ చేస్తున్నాం అనుకోండి, డైరెక్ట్ పౌడర్ వీ కెన్ యూజ్ ఇట్. సేమ్ పౌడర్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. లైక్ లూజ్ పౌడర్, షిమ్మర్, షైన్ ఉండే పౌడర్, షియర్ పౌడర్స్ ఉంటాయి, బనానా పౌడర్ ఉంటుంది, కేక్ ఇట్లా ఫౌండేషన్ కేక్ పౌడర్స్ ఉంటాయి. బనానా పౌడర్ ఆల్సో ఇట్స్ లూజ్ పౌడర్, ఇట్ హ్యాస్ లిటిల్ ఎల్లో టింట్ అనమాట. సో మన ఇండియన్ స్కిన్కి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. కాంపాక్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, లూజ్ పౌడర్ ఎప్పుడు యూజ్ చేయాలి, షియర్ పౌడర్ అంటే చాలా మంది తెలుసు, షైన్ కావాలని చెప్పి షియర్ పౌడర్ వేసుకుంటారు. కానీ షైనీ పౌడర్ కూడా అందరు యూజ్ చేయొద్దు కదా. అదే చెప్పాను కదా, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది. సో యూజువల్గా నేను బ్లష్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏం చేస్తానంటే మళ్ళీ హైలైటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా జూయి బ్లష్ వేస్తాను. సో వాళ్ళకి ఆ జూయి లుక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బ్లష్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ బ్లష్ జూయి వేసేసి దానిపైన హైలైటర్ ఎక్కువ వేస్తే ఆయిలీ కనిపిస్తుంది. డ్రై స్కిన్కి వీ కెన్ డూ ఎంత యాజ్ మచ్ అస్ యూ వాంట్ టు యాడ్ ద dewy look, creams, serums, highlighters, you can do it, but you need to avoid on the oily skin. ఐస్ని ఎన్హాన్స్ చేయాలి. మెయిన్ ఏంటంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఐ షేప్స్ని బట్టి ఐ మేకప్ వేయాలి అండ్ కలర్ టోన్స్ యూజ్ చేయాలి, డిపెండ్స్ ఆల్. సో ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి ఐస్, దాన్ని పెద్దగా ఎలా చేయాలి? ఓవర్ పెద్దగా ఉన్నాయి, దాన్ని మీడియంగా మంచిగా ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి? మీకు క్వశ్చన్స్ అడగడం ప్రాపర్గా మేకప్ బాగా తెలిసినట్టుంది, లేకపోతే బాగా రీసెర్చ్ చేసి ఉంటారు మీరు. ఎందుకంటే కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఎవరికైతే డౌట్స్ వస్తాయో పబ్లిక్కి అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో యా ఎగ్జాక్ట్లీ. సో చిన్నగా ఉంటే కళ్ళు మనము ఫ్రెష్ లైక్ పేస్టల్ కలర్స్, ఎక్కువ డార్క్ యూజ్ చేయకుండా, డార్క్ ఏం చేస్తుంది పేస్టల్స్ కలర్స్ వేస్తే కళ్ళు బయటికి వస్తాయి, కొద్ది పెద్దగా కనిపిస్తాయి. ఇంకోటి మనం ఏం చేస్తామంటే ఐ షాడో క్రీజ్ లైన్ వరకే అక్కడికి స్టాప్ చేస్తాం, క్రీజ్ లైన్ వరకు. బట్ చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి కొద్ది పై వరకు, లోపలికి ఉన్న కళ్ళకి కొద్ది పై వరకు తీసుకెళ్తాం. సో ఎందుకంటే లోపలికి ఉన్నా కూడా కళ్ళు కొద్ది షాడో అనేది కనిపిస్తుంది. అదే మనము జస్ట్ లిడ్ పైన అప్లై చేసామనుకోండి కనిపించదు. ఇంకా పెద్దగా కళ్ళు ఉన్న వాళ్ళకి మెయిన్ పెద్ద కళ్ళు ఉంటే చాలా బ్యూటిఫుల్, కానీ ఓన్లీ వెన్ ద ఐబాల్ ఈజ్ వెరీ అవుట్ సైడ్.
ఇప్పుడు మనం సైడ్ నుంచి చూసినప్పుడు ఏమైతే చాలా మంది కళ్ళు ఇలా పైకి ఉంటాయి కదా, వాళ్ళతో కొద్ది ప్రాబ్లం. కళ్ళు పెద్దగా ఉంటే బ్యూటిఫుల్, మనం ఏం చేసినా బాగుంటుంది, ఏం చేయకపోయినా కూడా బాగుంటాయి. సో వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కానీ మనకి ఐస్ అలా పైకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ షిమ్మర్స్ యూస్ చేయకూడదు, ఎక్కువ లైట్ షేడ్స్ వాడకూడదు, అది ఇంకా పాపప్ చేస్తాయి కదా. అవును. సో సటిల్గా చేయాలంటే డార్క్ షేడ్స్ యూజ్ చేయాలి. ఈవెన్ దో షైన్ యూజ్ చేయాలన్నా కూడా డార్క్ షేడ్స్లో షైన్స్ మాత్రమే యూజ్ చేయాలి. నైస్. సో ఇట్ విల్ సప్రెస్ ద హైట్ అంతే. సో ఐస్ మెయిన్లీ ఐ మేకప్ అంటే జస్ట్ వన్ షాడో పెట్టడము, యూనో జస్ట్ లైనర్ పెట్టడము కాదు యాక్చువల్గా చెప్పాలి. దీంట్లో కూడా చాలా కాంటోరింగ్, హైలైటింగ్, 3-4 షేడ్స్ మిక్స్డ్ ఉంటాయి తెలుసా ఇందులో కూడా. అండ్ స్పెషలీ మన ఇండియన్ ఫేసెస్లో స్పెషల్గా కళ్ళు అనేది చాలా అందంగా ఉంటాయి. మన కళ్ళతో చాలా మాట్లాడవచ్చు. చాలామంది బ్రైడ్స్ అండి నేను చూస్తాను కదా, నేను వేరే ఎవరిని తప్పట్టట్లేదు, బ్యూటిఫుల్ బేస్ ఉంటుంది బ్రైడ్స్కి, చాలా బ్యూటిఫుల్ చేస్తారేమో. కానీ ఐ దగ్గర ఏం చేస్తారంటే చాలామంది చాలా సింపుల్గా వన్ షాడో జస్ట్ అక్కడ కనిపించేసి ఒక పింక్ వేసి ఒక షైన్ వేసేసి లైనర్ పెట్టేసి చేసేసారని అనిపిస్తుంది. అంత ఖర్చు పెడుతున్నారే, దీనికి మంచి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని ఐస్ని కూడా జస్ట్ ఎంతైతే స్కిన్ పైన మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఐస్ కూడా ఇంట్రెస్ట్ అంత బ్యూటిఫుల్గా రావాలి. యూనో ఆ ట్రాన్సిషన్ కలర్స్ కనిపించాలి. కలర్స్లో కూడా బ్లూ, రెడ్స్, పింక్స్ అన్నీ ఉంటాయి కదా. అవును. సో హౌ డు వి మిక్స్ ఇట్? ఎలా తెలుస్తుంది ఏ కలర్ ఎప్పుడు మిక్స్ చేయాలి? యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి బ్లూ, గ్రీన్, గ్రే, బ్లూ ఇవన్నీ ఏంటంటే సపరేట్గా అప్లై చేసే కలర్స్. ఓకే, ఒకవేళ మనము దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే అదొక్కటే కలర్ మనం యూజ్ చేస్తాం. దాంతోపాటు కాంప్లిమెంటరీ కలర్స్, ఇప్పుడు మనం బ్లూ, గ్రీన్, గ్రే తీసుకున్నాం అనుకోండి, దానికి కాంప్లిమెంటరీ కలర్ వచ్చేసి ఆరెంజ్. ఓకే, మనం దానికి పింక్స్ పెడితే బాగోదు. ఓకే, సో ఆరెంజ్ కాంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఆ బయట ఏదైతే షేడ్స్ ఉన్నాయో మెయిన్ షేడ్స్, బ్లెండింగ్ షేడ్స్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది, మెయిన్ షేడ్ వచ్చేసి బ్లూ, గ్రీన్, గ్రే, లైక్ ఇంకేమైనా యూజ్ చేస్తున్నాం అనుకోండి పింక్స్, లేకపోతే ఇంకా పేస్టల్స్, దానికి ఏమైనా మనం పింక్స్ పెట్టినా బాగుంటుంది. స్పెషల్లీ ఈ కలర్స్తో జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్, బ్లూ, గ్రే ఈ 3 కలర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ మ్యాచ్ చేసామనుకోండి అది అందంగా కనిపించేది కాస్త ఇంకా వెరైటీగా కనిపిస్తుంది. అందంగా కాదు, అది ఎక్కువగా హారర్ షో లుక్. ఎగ్జాక్ట్లీ హారర్ లుక్ కాకుండా మీరు బ్లూ, గ్రీన్, ఇంకేమైనా గ్రే ఇలాంటి కలర్స్ కొద్దిగా మీకు తెలిస్తేనే అప్లై చేయండి, లేకపోతే ఎక్స్పర్టీస్. అండ్ ఆల్వేస్ మర్జ్ విత్ ఆరెంజ్ షేడ్స్ ఓన్లీ. అందులో డార్క్, డీప్ ఆరెంజ్ కావచ్చు, లైట్ ఆరెంజ్ కావచ్చు, మీకు ఎంత ఇంటెన్సిటీ కావాలనేది ఫస్ట్ దాన్ని బ్లెండ్ చేసి ఆ ఎడ్జెస్ అంతా కూడా అదే ఉండాలి. మళ్ళీ బ్లూతోని బ్లెండ్ చేసి మళ్ళీ లోపల షిమ్మర్ బ్లూ పెట్టామనుకోండి లుక్స్ లైక్ వెరీ అగ్లీ. మీరు సెలబ్రిటీస్కి వేస్తారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీకు తెలిసిన వాళ్ళు కూడా వేస్తారు కదా. పర్సనల్గా మీకు ఎటువంటి మేకప్ ఇష్టమో? నాకు అంటే క్రియేటివ్గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేయాలన్నా, డిఫరెంట్ ఐ మేకప్స్ చేయాలన్నా, ఆ మొత్తం టోటల్ లుక్ని డిఫరెంట్గా చూపించాలంటే చాలా ఇష్టము. కానీ నేను చాలా న్యాచురల్గా చేస్తానని చెప్పేసి ఆ లుక్ బ్రైడ్స్ నాకు లైక్ మానస నాది మెయిన్ డే నా వెడ్డింగ్ ఈజ్ మై మెయిన్ డే, నువ్వు నాకు ఆ ఒక్కరోజు చేసినా చాలు, నాకు పెళ్ళికి మెయిన్ నువ్వు కావాలి, మిగతా ఈవెంట్స్ అన్నీ నేను పెడతాను చేయను. కానీ నాకు మిగతా ఈవెంట్స్ చేయాలని ఉంటుంది బికాస్ దే వేర్ డిఫరెంట్ అవుట్ఫిట్స్. సో ఐ కెన్ షో మై క్రియేటివిటీ, ఐ కెన్ షో డిఫరెంట్ లుక్స్ అనమాట. ఒకప్పుడు అందరూ 9 ఈవెంట్స్ 7 ఈవెంట్స్ అట్లా చేయించుకునేవాళ్ళు కదా, ఒక్కరినే బుక్ చేసుకునేవాళ్ళు. అందులో నేను డిఫరెంట్ లుక్స్ చూపించడానికి చాలా బాగుంటుండే. ఇప్పుడు నేను ఇష్టపడుతుండే. ఇప్పుడు ఏంటంటే ఓకే ఈ లుక్ ఈ అమ్మాయితో చేయించుకోవాలి, ఈ లుక్ ఈ అమ్మాయితో చేయించుకోవాలి, ఇట్లా డిఫరెంట్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి రాక కాదు యాక్చువల్గా మేకప్, మీరు ట్రై చేయట్లేదు వాళ్ళతో, అంతే డిఫరెన్స్. బట్ నాకైతే డిఫరెంట్గా క్రియేటివిటీగా చేయాలంటేనే ఇష్టం. మేకప్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ వస్తుందంటే షీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ప్రోడక్ట్స్. నేను చెప్పాలండి, కరెక్ట్గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ మేకప్, చాలా ప్రొఫెషనల్గా మేకప్ చేస్తున్నావు అనుకోండి, వాళ్ళు అసలు మీరు ఏం వాడుతున్నారో కూడా చూడరు. బ్రైడ్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు. ఐ నో సమ్వన్ హూజ్ లైక్ ఐ ఫీల్ గురు మేకప్లో కూడా. ఐ సా హిమ్ యాక్చువల్లీ యూజింగ్ వెరీ లైక్ Maybelline ఆర్ కలర్ ఎసెన్స్ ప్రోడక్ట్, సింపుల్ ప్రోడక్ట్స్, వెరీ మినిమల్ ప్రైస్లో ఉండే బేసిక్ ప్రోడక్ట్స్ వాడు. కానీ హీజ్ ఆర్ట్, దే పేయింగ్ ఫర్ ద ఆర్ట్ నాట్ ద ప్రోడక్ట్. కానీ ఆ ప్రోడక్ట్ అనేది కొన్ని చాలా ఇంపార్టెంట్, లైక్ బేస్,
లాంగ్ లాస్టింగ్ ఉండాలి. బేస్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బేస్లో మనం లాంగ్ లాస్టింగ్ చూస్తాము అండ్ కవరేజ్ చూస్తాము. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వీ హ్యావ్ టు చూస్ వెరీ గుడ్ బ్రాండ్స్. సో అవన్నీ మనం చూసుకోవాలి. ఎనీవే మేకప్ ఆర్టిస్ట్ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్, అన్నీ ఒకటే పెట్టుకొని ఉంటారు. యూజువల్గా మేకప్ ఆర్టిస్ట్ అంటే డిపెండ్స్ ఆన్ ద స్కిన్ వాడాలి, డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్ వాడాలి, కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. సో మెయిన్ అదర్ థింగ్స్ ఆర్ట్ లైక్ ఐ షాడోస్ కావచ్చు, లైనర్స్ కావచ్చు, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టెక్నిక్స్. ఆల్ డిపెండ్స్ ఆన్ ద టెక్నిక్స్. చాలా బాగా చెప్పారు. నా దగ్గర ఎవ్వరు కూడా ఇప్పటివరకు క్లయింట్స్ వాట్ యు ఆర్ యూజింగ్ అని చెప్పలేదు. సో ఐ ఫిల్ మై మేకప్ కిట్ జస్ట్ టు షో. ఎందుకంటే ఇప్పుడంటే మనం చార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి పీపుల్ ఆర్ లైక్ బయింగ్, ఐఎమ్ యూజింగ్ నాజ్, ఐఎమ్ యూజింగ్ ది షార్లట్ టిల్బరీ, యూనో ఇప్పుడు అన్ని బ్రాండ్స్ వచ్చేసాయి. ఇక్కడ లేనప్పుడు మేము దుబాయ్కి వెళ్ళి షాప్ చేసుకొని వచ్చి అవి వాడుతుండే. సింగపూర్కి వెళ్ళినప్పుడు దుబాయ్కి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కొన్ని ప్రోడక్ట్స్ కొంచెం లో కాస్ట్ ప్రోడక్ట్స్ బాగుండవు, కొంచెం హై క్లాస్ ప్రోడక్ట్స్ బాగుంటాయని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. మీరేమంటారు? అలా ఏమీ లేదండి, ఎందుకంటే మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం మేకప్స్తోని. నేనైతే మేబిలన్ మై ఫేవరెట్ బ్రాండ్. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఐస్కి స్పెషల్లీ కాజల్స్ కావచ్చు, మస్కరాస్ కావచ్చు. ఇప్పుడు నేను వేరే హై ఎండ్ బ్రాండ్ జెల్ లైనర్ వాడిన తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ స్మజ్ ప్రూఫ్ అంటారా, సేమ్ ఉన్నాయి రెండు. సో యూజువల్గా స్మజ్ సాఫ్ట్ లుక్ చేస్తున్నాను. మనం దీంట్లో కూడా మనం కావాలంటే చాలా థిక్గా క్లీన్ లైనర్ కూడా చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్ లుక్ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్ లుక్ అంటే జస్ట్ బ్లెండ్ చేస్తే సాఫ్ట్గా అనిపిస్తాయి. లైనర్ very important feature of the eye. Yes. So definitely I want to ask this. Yeah, please. లైనర్ లోపల నుంచి పెట్టాలా, బయట నుంచి పెట్టాలా, దానిపైన చాలా డిస్కషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. Yes. కొంతమంది లోపల నుంచి పెట్టాలి, కొంతమంది కాదు ఇలానే పెట్టాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ పుట్టింగ్ లైనర్? మెథడ్ అన్ని కరెక్ట్ మెథడ్, మీరు చెప్పినవి అన్నీ కూడా కరెక్టే. కానీ ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, ఐస్ని బట్టి. ఓకే. సో చిన్నగా ఉన్న కళ్ళకు ఒకలాగా పెడతాము, పెద్దగా ఉన్న కళ్ళకు ఒకలాగా పెడతాము, యూనో రౌండ్ ఐస్కి ఒకలాగా పెడతాము, ఓకే, చైనీస్ ఐస్కి ఒకలాగా పెడతాము. సో ఇప్పుడు ఐస్ ఒకవేళ మనకు సన్నగా లైనర్ పెట్టాలనుకోండి, అది ఎవరికి పెట్టాలి? కొంచెం థిక్గా ఎవరికి పెట్టాలి? సో థిక్గా అనేది ఆల్రెడీ మీరు పెద్ద కళ్ళు ఉన్నాయి అన్నారు చూడండి, వాళ్ళకి థిక్గా పెడితే స్పేస్ చాలా ఉంటుంది ఐ షాడోస్కి అన్నీ కనిపించడానికి. సో మనం ఐస్ ఓపెన్ చేసినా కూడా లైనర్ తర్వాత ఇంకా పైన షేడ్స్ ఏంటో కనిపిస్తాయి. అదే చిన్న కళ్ళు అనుకోండి చాలా తక్కువ స్పేస్ ఉంటాయి. తక్కువ స్పేస్లో మీరు థిక్ లైనర్ పెట్టారనుకోండి, మీరు కళ్ళు తెచ్చినప్పుడు ఉట్టి కాజల్ లైన్ ఇంత పెద్దగా థిక్గా ఓన్లీ అదే కనిపిస్తుంది. సో అలా పెట్టకూడదు. సో చిన్న ఐస్ ఉన్నప్పుడు వెరీ థిన్ లైనర్ అండ్ అదే పెద్ద కళ్ళు ఉంటే ఎక్కువ లైనర్ పెట్టుకోవచ్చు. అండ్ కింద ఎలా కాజల్ లోపల పెట్టాలా, బయట పెట్టాలా, ఇవి కూడా ఉంటాయి కదా. సో మెయిన్ ఏంటంటే చాలా స్మోకీ ఇండియన్ ట్రెడిషనల్ కళ్ళు ఎలా ఉంటాయి, కాటిక కళ్ళు. సో అట్లా మంచి ఇంటెన్స్ స్మోకీ కావాలంటే మనం పైన కూడా పెడతామన్నమాట. సో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకోటి ఏం తెలుసా, ఆ పైన పెట్టడం వల్ల ల్యాషెస్ థిక్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి. ఇంకోటి కాజల్ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది, అందరం బ్లాకే అనుకుంటాం కాజల్ అంటే, బ్రౌన్ అవంతా షేడ్స్ అవి లోపల పెట్టాము, కళ్ళ లోపల పెట్టాము, బయటకు స్మచ్ చేస్తాము. కళ్ళ లోపల పెడితే ఇరిటేషన్ వస్తాయి. సో మెయిన్ కాజల్లో న్యూడ్ స్కిన్ కలర్, బ్రౌన్ అండ్ బ్లాక్ ఉంటుంది. సో అవేంటంటే ఎప్పుడు సాఫ్ట్ లుక్ కావాలంటేనేమో బ్రౌన్స్ యూజ్ చేస్తాం, మంచి ట్రెడిషనల్ లుక్ స్మోకీ ఐజ్ ఇంటెన్స్ కావాలంటే కాజల్ యూజ్ చేస్తాం. చిన్న కళ్ళు కాటికి ఏం చేస్తాం, మనం ఏమనుకున్నాము డార్క్ యూజ్ చేస్తే కాంటర్ అని, లైట్ యూజ్ చేస్తే హైలైట్ అనుకున్నాం కదా. సో మనం న్యూడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, హైలైట్ అవుతుంది. అంటే కళ్ళు చిన్న కళ్ళు కాస్త పెద్దగా అనిపిస్తున్నాయి. సో అప్పుడు కాజల్ లోపల పెట్టడం అవాయిడ్ చేసి బయట పెట్టండి, వాటర్ లైన్ కాకుండా ఆ బయటని లిటిల్ బిట్స్ మర్చండి. మీకు చూపిస్తాను చూడండి మీరు ఎలా చేస్తాను. సో ఇప్పుడు ఐబ్రోస్ చేస్తున్నాము. ఫేస్లో ఐజ్ మిగతా అంతా ఎంత ఇంపార్టెంట్, ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది ఎక్కువ పట్టించుకోరు ఐబ్రోస్ని. అండ్ గ్యాప్స్ ఫిల్లింగ్ కానీ, షేప్ స్పెషలీ ఆర్చ్ ఇవ్వాలన్నా, లేకపోతే థిక్ చేయాలన్నా, లేకపోతే షార్ట్ చేయాలన్నా, లాంగ్ చేయాలని, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫేస్ని బట్టి ఐబ్రోస్ని కూడా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫర్ ద రెగ్యులర్ క్లయింట్స్ అందరికీ కూడా, మామూలుగా ఇక్కడ స్పేస్ అనేది చాలామంది చాలా దగ్గరికి పెట్టుకుంటారు, అది కొద్దిగా అవాయిడ్ చేసి మన ఫేస్ ఓపెన్గా కనిపించాలనుకుంటే ఇక్కడ కొద్దిగా డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది. నా బ్రైడ్స్ అందరికీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను మేకప్కి ముందు. అండ్ డిపెండ్స్ ఆర్చ్
ఫేస్కి ఏ ఏ ఐబ్రోస్ అయితే సెట్ అవుతుందో. బికాజ్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఐబ్రోస్ని మనం సడన్గా చేంజ్ చేయలేము. బట్ లిటిల్ బిట్ విత్ ద మేకప్ వీ కెన్ డూ. ఆర్చ్ కావాలంటే సాఫ్ట్గా ఆర్చ్ చేయొచ్చు, కొద్దిగా లెంత్ పెంచాలన్నా లేదా కొద్దిగా థిక్నెస్ చేయాలన్నా, కొద్దిగా గ్యాప్స్ ఫిల్ చేసినా కూడా ఇట్ లుక్స్ వెరీ నైస్. సో వీఆర్ స్టార్టింగ్ విత్ ద లిప్ లైనర్. కమింగ్ టు లిప్స్టిక్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ అనమాట. సో ఇది గ్లాస్ డ్యూయీ లుక్ కాబట్టి, సో దీనికి ఎటువంటి లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది? యూజువల్గా అయితే మనము ఎలాంటి స్కిన్కి అయినా కూడా లిప్స్టిక్ షేడ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద కాస్ట్యూమ్స్, డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. కొందరికి చాలా డార్క్ లిప్స్ ఇష్టం ఉంటుంది, అది పెడితేనే వాళ్ళు దే లుక్ గుడ్ అనిపిస్తుంది. కొందరికి లైట్ షేడ్స్. సో కొన్నిసార్లు ఏమంటే మనం క్లయింట్ని బట్టి కూడా వెళ్ళిపోతాం మేము. వాళ్ళకి డార్క్సే అలవాటు ఉంది, లైట్స్ అలవాటు లేదు అని, కానీ వాళ్ళకి మంచిగా కనిపించినా కూడా దే డోంట్ వాంట్ టు ట్రై ఆన్ దేర్ బిగ్ డే. సో డిపెండ్స్. సో యూజువల్లీ ఏంటంటే మనం వేసుకునే కాస్ట్యూమ్ని, ఇప్పుడు మనం వెస్ట్రన్ వేసుకుంటున్నాం, చాలా సటిల్ ఈజీ బ్రీజీ వేసుకుంటున్నాం అంటే లౌడ్ లిప్స్ చేయం, సటిల్గా సింపుల్గా షేడ్స్ కూడా పేస్టల్ షేడ్స్ అలా. అండ్ ఆల్సో ద షేప్ ఆఫ్ ద మౌత్ ప్లస్ చిన్న మౌత్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ లిప్స్టిక్ షేడ్, అండ్ కొంచెం థిన్ లిప్స్ ఉంటే ఎలా, కొంచెం థిక్ లిప్స్ ఉంటే ఎలా, అది చెప్పండి. సో యూజువల్గా ఏంటంటే మనం ఎక్కువ బ్రైట్గా లిప్స్ పెట్టామనుకోండి, డార్క్ లిప్స్ పెట్టామనుకోండి, లిప్ మంచిగా ఉండాలి. థిన్ లిప్స్ ఉండి రెడ్ లైక్ బ్రైట్ లిప్స్ పెట్టామనుకోండి, ఇట్ డజంట్ లుక్ నైస్. లైటర్ షేడ్స్ బెటర్. సో థిన్ లిప్స్కి లైటర్ షేడ్స్. సో అది ఎక్కువ చూపిస్తుంది కూడా, హైలైట్ చేస్తుంది, ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం సటిల్గా ఉంటుంది. ఇట్ వోంట్ షో మచ్ యూ హ్యావ్ థిన్ లిప్స్ అన్నట్టు ఎక్కువ కనిపించదు. ఒకవేళ కావాలంటే, లేదు మీరు కరెక్ట్ చేసుకొని మీ లిప్స్ని పెద్దగా చూపించుకోవాలనుకుంటే డార్కర్ లిప్ లైనర్ తీసుకొని యూ కెన్ డ్రా హౌ మచ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ద లిప్. సో అది కూడా ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ నేను కార్నర్స్, అవుటర్ కార్నర్ డార్క్ అండ్ ద కార్నర్స్ డార్క్, అండ్ ఇక్కడ ఇట్లా వన్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్లంపీగా కనిపిస్తుంది. ఇట్ డిపెండ్స్. మనం మరీ డార్క్ ఆల్వేస్ డార్క్ కాస్ట్యూమ్ వేస్తున్నాము అని డార్కే పెట్టాలని ఉండదు, అప్పుడు సటిల్గా కూడా పెట్టుకోవచ్చు లిప్స్. సో ఫైనలీ ద లుక్ ఇస్ హియర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది గ్లాస్ డ్యూయీ లుక్. సో నార్మలీ మనం కొరియన్ వీడియోస్లో గ్లాస్ లుక్ అంటాం. సో ఫైనలీ మాన్సా గారు ఈరోజు ఇంత అందంగా చూపించారు ప్రీతిని. సో హౌ ఇస్ ఇట్, తనకి రివీల్ చేద్దాం ఇప్పుడు. అప్పటి నుంచి మేకప్ చూడలేదు ప్రీతి, సో మేము కావాలని మిర్రర్ పెట్టుకోలేదు. సో హౌ ఇస్ ఇట్? It's gorgeous, isn't it? Yeah, that's you. looking so cute. So glad to be the model today. Thank you. అండ్ మాన్సా గారు, థ్యాంక్ యూ సో మచ్, Thank వండర్ఫుల్ you అండి. ఫీచరింగ్ Thank యూ. you. అండ్ నిజంగా మీరు చాలా మంచి టిప్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు యాక్చువల్లీ ఈ టిప్స్ వాడితే బాగుంటుంది. అది ఐస్ కావచ్చు అండ్ చీక్ బోన్స్ టెక్నిక్స్ అవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లుక్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఆల్సో. బికాజ్ నా టాలెంట్ని, నా క్రియేటివిటీని వేరే వాళ్ళందరికీ పంచుతున్నాను. ఐ ఫీల్ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, దాట్ వాస్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ మాన్సా గారు. తను మనకు చాలా టెక్నిక్స్ చూపించారు. మీరు కూడా ఈ టెక్నిక్స్ వాడొచ్చు. ఇంకా ప్రీతి పైన గ్లాస్ సైడ్ లుక్ దట్ ఈస్ ట్రెండింగ్ ఆన్లైన్, అది కూడా చూపించారు. కెమెరామెన్ కుమార్ రాజ్తో తరుణ, NTV హైదరాబాద్.